తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి కలకలం రేపుతోంది. పోలవరం జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి పెద్ద పులి ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. కోరకొండ మండలం పాండవుల మెట్ట ప్రాంతంలో పులి కదలికలు ఉన్నట్లు ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జన నివాసాల వైపు కదులుతున్నట్లు సమాచారం రావడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇందుకూరు రేంజ్ అధికారి కొండలరావు సూచించారు. అవసరం లేకుండా అటవీ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి కలకలం రేపుతోంది. పోలవరం జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి పెద్ద పులి ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. కోరకొండ మండలం పాండవుల మెట్ట ప్రాంతంలో పులి కదలికలు ఉన్నట్లు ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జన నివాసాల వైపు కదులుతున్నట్లు సమాచారం రావడంతో అక్కడి స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇందుకూరు రేంజ్ అధికారి కొండలరావు సూచించారు. అవసరం లేకుండా అటవీ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. తూర్పుగోదావరి జిల్లా పోలవరం జిల్లా వాసులకు గత కొన్ని రోజులుగా కంటి మీద కుడుకునేకుండా చేసుకున్న పెద్ద పులి సంచారం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. పక్కనే ఉన్న పోలవరం జిల్లా నుండి సరిహద్దులు దాటి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించిన ఈ పెద్ద పులి ప్రస్తుతం కోరుకొండ మండలం కాపవరంలో చారిత్రక పాండవుల మెట్ట పరిసరాల్లో విస్తరిస్తుంది. ఈ రోజు తెల్లవారుజామున అటవీ శాఖ అధికారులు అత్యాధునిక రేడియో ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా పులి కదలికలను ఉచితంగా పరిశీలించగా అది జనాన్ని వైపు అడుగులు వేస్తున్నట్లు గుర్తించడంతో సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. శాలిని, ఈ ప్రాంతంలో క్రమక్రమంగా జననివాసాల వైపు పెద్ద పులి ప్రయాణించడంతో ఇక్కడ ఉన్న స్థానికుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. శాలిని, ఈ నేపథ్యంలో ఇందుకూరు రేంజ్ అధికారి కొండలరావు ప్రజలను అప్రమత్తం చేస్తూ అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా పాండవుల మెట్ట పరిసర గ్రామాల్లో ఉన్నవారు, పొలాలకు వెళ్లే రైతులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా అటవీ శివారు వెళ్లకూడదని స్పష్టం చేశారు. ఈ పెద్ద పులి ఏ క్షణమైనా ఎటువైపునైనా దాడి చేసే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ గుంపులుగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప చీకట్ల వేళలో వెళ్లకూడదని కోరుతున్నారు. అటవీ శాఖ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నప్పటికీ ఈ పెద్ద పులి కదలికలు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండి అధికారులు సహకరించాలని కోరుతున్నారు అటవీ శాఖ అధికారులు. శాలిని. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.